నేను రైతులు సామాజిక సేవకురాలు. అయితే గత 15 ఏళ్ళుగా నేను ఒంగోలు అర్బన్లో ఒక హౌస్ కొని అక్కడ ఉండడానికి వెళ్ళాము. పాలకేంద్రం పరిసరాల్లో అక్కడ వ్యభిచారం చేసుకునే వాళ్ళు వాళ్ళ ఒళ్ళు వాళ్ళు అమ్ముకొని వ్యభిచారం చేయకుండా రోడ్ల మీద పోయే వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసి వ్యభిచారం అని చెప్పి చేయడంలో నా ఫోటోలు వీడియోలు తీసేసి నేను వ్యభిచారం చెప్పేసి వీళ్ళందరినీ నా మీద పంపించేవాళ్ళు. వాళ్ళు చాలా చాలా అసభ్యంగా ప్రవర్తించి నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. ఇవన్నీ నేను భరించలేక నాకు ముఖానికి మాస్క్ వేసుకొని తర్వాత ఒళ్ళు కనపడకుండా వాళ్ళ ఫోటోలు అన్ని రకాలుగా బాగా తీసి పెడుతున్నారు కాబట్టి ఒళ్ళు కనపడకుండా తర్వాత సెల్ ఆన్ చేసిన సెల్ మెడలో వేసుకొని కొంతవరకు సంరక్షణ పొందుతూ ఉన్నా. అయితే దీనిపైన ఈ విధంగా చేయడం వల్ల నేను పోలీసులకి గత 5 సంవత్సరాలుగా ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎస్పీ స్పందనలో కానీ కలెక్టర్ స్పందనలో కానీ ఒక్క కంప్లైంట్ కూడా పోలీసులు స్పందించకపోవడము, ఆ కేసుని సాల్వ్ చేయడం అనేది చేయకపోవడం వల్ల వ్యభిచార నిర్వాహకులు నా పైన దాడులు విపరీతంగా చేశారు. తర్వాత హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. నా మీద అణచివేత చర్యల్లో భాగంగా యానిమల్స్ ను కూడా విపరీతంగా చంపేశారు. యానిమల్ షెల్టర్స్ 30 లక్షలు పెట్టి వేసుకున్నటువంటి వాటిని పాడు చేసి అక్కడ వ్యభిచారం నిర్వహణ కూడా చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ సమాజంలో ఇంత ధైర్యంగా తప్పులను చేసుకుంటూ మరి నా మీద తప్పు చేస్తూ అన్యాయంగా అన్యాయం చేశారని చెప్పి చేసే దాని మీద నేను కంప్లైంట్ ఇస్తే నా మీద దాడులు చేయడము అనేది ఇదంతా చాలా దుర్మార్గమైనటువంటి విషయము. అయితే ఇన్ని రోజుల తర్వాత నేను ఇప్పుడు వాళ్ళని అంటే 5 సంవత్సరాలు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకొని పోలీసుల ఉద్యోగ బాధ్యత రానిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే వ్యభిచార నిర్వాహకులు ఫోటోలు వీడియోలు తీసి నేను వ్యభిచారం చెప్పేసి నా పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా నేను భ్రష్టుపట్టే విధంగా చేసినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అలాగే యానిమల్స్ కూడా వాళ్ళు చాలా రకాలుగా హింసించి చంపారు. ఆ యానిమల్స్ చట్ట ప్రకారం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. యానిమల్స్ సంబంధించినటువంటి ఆస్తులను పాడు చేశారు, వాహనాలను పాడు చేశారు. రిపేర్ చేయించుకుంటున్నా మళ్ళీ 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 ఎంత డబ్బు పెట్టినా కానీ వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళ దౌర్జన్యం అనేది అసలు విపరీతమైనటువంటి దౌర్జన్యము. ఆ దౌర్జన్యానికి మరి అంత ధైర్యం ఏంటో అర్థం కానటువంటి విషయం. నేనైతే ఇవన్నీ సహించడం లేదు. కాబట్టి నాకు యానిమల్స్కి ఇవన్నిటి కూడా సంరక్షణ కల్పించాలి. దోషులైనటువంటి వాళ్ళను నిరూపించి వాళ్ళ మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను.